శ్రీ గోవిందమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం మండవవారిపాలెం డ్రీమ్ వ్యాలీ నందు బ్రహ్మశ్రీ సానాల సాంబశివరావు ధర్మపత్ని ఝాన్సీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం బ్రహ్మశ్రీ ఆలతుర్తి వీరబ్రహ్మం గారి ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ బృందం వారిచే భజనా సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య, బ్రహ్మశ్రీ నల్లపాటి కుమారస్వామి, బ్రహ్మశ్రీ ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కరించుకోండి. గోవిందాంబికాదేవి యొక్క వస్త్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవిందమాంబకు, బుద్ధమూర్తికి, పార్వతీ పతయే హర హర మహాదేవ. ఆవడలు బెల్లంతో తలైనట్టుగా ఉట్టిపడుతూ తదితర బెల్లంతో ఏదైతే ఈ కళ్యాణంలో ఈనాడు వీరబ్రహ్మ మాత గోవిందాంబ చెప్తుంది. గోవిందాంబ మాట ఇస్తూ ఉన్నది. వీరబ్రహ్మేశ్వర వారికి పెరుగు బెల్లం పెడుతూ ఉన్నారు. అందరూ స్వీకరించి చూడండి. లేని నాడు చేసేటువంటి కార్యక్రమానికి మాత్రమే మగ పిల్లవాడు కావాలి. బ్రహ్మేంద్ర స్వామి వారికి ఆ యొక్క కన్యాదాతలు ఇద్దరు కూడా పైకిలించి ఇప్పుడు ఆ యొక్క స్వామివారికి కన్యాదానం మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకున్నాం. అస్మిన్ బ్రహ్మాండ ఖండయోర్मध्ये శ్రీ ఆధార వ్యక్తి గోర్మవరాహానాంద గదాజిత ప్రతిమాదిదైవ వైష్ణవసాఖ్య సన్ముఖ స్థాపనాచార్య నిర్మాణకర్తలై రుద్రాక్ష భద్రాక్ష తులసి స్ఫటిక మాలింగృతులై కృష్ణ గోదావరి తుంగభద్ర రేణుకామలాబహారి కావేరి గుటమాల తామ్రపర్ణి విశోక కౌసకి దండకి విచిత్రక వశిష్ట ప్రబరకాశ్చే సరయు సర్వబాబా కుశావతి ఫల్గునే కరదోష పుణ్యే పవిత్రుదే గంధర్వాచార్య భారత నవకండల మండితే సువర్ణ కన్యగోపేర సుహోరకరాణి జంబుకారణ్య ధర్మారణ్యేత నవామరణవరృతే దండక విండక భదరిక కుహక కరంటక కరోద్దేపక జంబుజంబీర మాధవీరాల తత్తాల ఇంతాల రసాల సాల్వ బిల్వాముగ కృప కరందే విద్యాసురమేదే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థయే ధర్మ ప్రజా సహస్రకర్మార్థం కన్యాదానం మహంగరిష్యే. మొదల మాటండి అక్కడ పెట్టుకోండి. ఆ యొక్క స్వామివారమ్మ అందాగరవర్గంతో గో బ్రాహ్మణేభ్య శుభం భవతు 50 కోటి విస్తీర్ణ యోజన భూమండల పర్యంతో సానగ సనాతనాది పంచశక్తి బ్రహ్మశ గోత్రోద్భవస్య విష్ణు బ్రాహ్మణ శుభం భవతు. ఓం యజుశ్చాగాధ్యాయిని ఉపసనాతన వామదేవ విశ్వశక్షు ప్రతిదక్షు సువర్ణ పంచార్షేయ ప్రవరాన్విద వజస్సాగాధ్యాయినౌ అమోదిగాన్ భారవత్తుహే విష్ణుమూర్తిహే సనాతన బ్రహ్మర్షిగోత్రం. తన యొక్క ముత్తాత పేరు విశ్వబ్రహ్మచారి అంట. తర్వాత మను విశ్వకర్మ విశ్వదక్షు మనుసూత్ర ఋష్వద్దండ శిరోర్వాహులు సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి విదారిణే నమః. కన్యాదాన మహంగరిష్యే. ఇప్పుడు మీరందరూ కూడా కన్యాదానం జల
బ్రహ్మణే నమః. ఓం హ్రీం హ్రీం క్లీం హ్రీం శ్రీం 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 శివాయ బ్రహ్మణే నమః. శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీ వీర బ్రహ్మే దివ్య కళ్యాణ మహోత్సవంలో మనం ఒకటి కూడా అన్ని కూడా తెలుసుకోవాలి. ఏదో చేశాము. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. శుభముహూర్తమస్తు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ యొక్క గోవిందమాంబని స్వీకరించారు. కాబట్టి మనమందరం కూడా ఈనాడు నుంచి ధర్మంగా ఉందాం, ధర్మాన్ని పాటిస్తూ ఉందాం. కాబట్టి ధర్మాన్ని నేర్పించేవాడే వీరబ్రహ్మేంద్ర స్వామి. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామి వారికి ఇప్పుడు అమ్మవారికి కంఠములో సువర్ణ మాంగళ్యాన్ని ధారణ చేస్తుంది. పంచశక్తులు అంటే ఎవరు? స్థేకం లక్ష్మీ సముద్రనాథమయాం సౌరంగ రామేశ్వరే దాసే బోధ సమస్తదేవ వనితాం లోకైక దీపాం గురాం శ్రీమన్మందగడాక్షరబ్ధవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం వరలక్ష్మీం వరలక్ష్మీచ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశో భాతరిగతముత్రాంబలేహమాంబ జగదీశ్వరీందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ అంతఃసర్యే హ్రీం హ్రీం మహాకాయే హ్రీం హ్రీం చిత్రారూపిణ్యే హ్రీం హ్రీం చితాయ నమః హ్రీం హ్రీం చిత్రాయ నమః హ్రీం హ్రీం సర్వజ్ఞాయ నమః హ్రీం హ్రీం నమః హ్రీం హ్రీం చంద్రకాంతాయ నమః హ్రీం హ్రీం దేవమాగ్రమం చేయలేస్తారు. త్వం జీవశరదస్యతం అంటే మీ యొక్క ఆయు ప్రమాణం పెరగడానికి మీ యొక్క ధర్మపత్ని మెల్లో కడుచు ఉన్నారు. ఆ యొక్క మాంగళ్యాన్ని కట్టి ఉన్నారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తన యొక్క ఆయు ప్రమాణం పెరగడానికి గోవిందమాంబ యొక్క మెల్లో సువర్ణ మాంగళ్యాన్ని ధారణం చేస్తూ ఉన్నారు. శ్రీ మాంగళ్య గౌరీ చేతాభ్యో నమో నమః. నారికేళ సమర్పయామి. కర్పూర నీరాజన దక్షిణే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణ నమోస్తుతే. మహాలక్ష్మీ స్వరూప గౌరీ దేవతాభ్యో నమో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి. దేవతలకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి గోవిందమాంబకు జగదీశ్వరి దేవికి ధర్మ అర్థ కామమోక్షములో నేను కూడా సమభాగంగా ఉంటాను. ఈ ధర్మార్థ కామ మోక్షంలో మోక్షానికి ఎవరు కూడా ఉండలేదు. అందుకని మనం కూడా వివాహం అప్పుడు మోక్షేజ అని చెప్పకూడదు. అంటే మోక్షం ఎవరికి ఎప్పుడు చెందుతుందో భగవంతుడి యొక్క నిర్ణయం. కానీ ధర్మ అర్థంలో మాత్రం తప్పనిసరిగా మీ యొక్క భార్యకి చెప్పే మాత్రం చేస్తూ ఉండండి. ఇప్పుడు భర్త ఏమైనా ఫ్యాన్ షర్ట్ కొనుక్కుంటే భార్యకి చెప్పే కొనుక్కోండి. లేదు కొన్నారే అనుకోండి, అది వారం రోజులే, వారం రోజుల తర్వాత చిరిగిపోతుంది. అంటే అది ధర్మబద్ధం కాదు. కాబట్టి ఆడవారు చీర కొనుక్కున్నా కూడా వారం రోజుల్లో చెప్పేసేయండి, అమ్మ నేను చీర కొనుక్కున్నాను అని మీ యొక్క భర్తకి చెప్పండి. లేదంటే అది కూడా చిరిగిపోవటమో, లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిపోవటమో, లేదా మీ యొక్క కూతురు అడగటమో. కూతురు అడిగితే తప్పలేదుగా మనం ఇచ్చేస్తాం.
జాగేలయా స్వామి నన్నేలా జాగేలయా కరుణాలవాలా కలితాపహార
వీరబ్రహ్మేంద్ర స్వామి మంగళ ఈశ్వరు నిన్నే నమ్ముదు सर्वेभ्यो सर्वेभ्यो सर्व सर्वे